ఇది అన్నట్టు తయారైంది పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం జనసేన పరిస్థితి. అధికారంలో లేనప్పుడు పార్టీ నడపడానికి అధ్యక్ష పదవులు ఇచ్చి తీరా ఎలక్షన్స్ వచ్చేసరికి వాళ్లను దూరంగా పెట్టడం విస్మయం కలిగిస్తోంది. అయిన వాళ్లకు ఆకుల్లో కాని వాళ్లకు కంచాల్లో అన్నట్టుగా జిల్లా అధ్యక్షులకు టికెట్లు ఇవ్వకుండా మొండి చేయి చూపించారు. 5 ఏళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరైందని వాపోతున్నారు ఆ అధ్యక్షులంతా. తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ గన్ని వీరాంజనేయులు. ఆయన ఉంగుటూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ కూడా. జిల్లా అధ్యక్ష స్థాయిలో ఉండటం, పార్టీ కోసం శ్రమించటం, డబ్బు ఖర్చు చేసి ఉండటం వలన ఉంగుటూరు టికెట్ ఆశించారు. నిజానికి 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు కూడా. అందుకే అందరూ ఈ మాజీ ఎమ్మెల్యేకి ఖచ్చితంగా టికెట్ వస్తుందనే అనుకున్నారు. కానీ ఆ సీటు పొత్తు భాగస్వామి అయిన జనసేన ఎగరేసుకుపోవటంతో ఆయన నోటికి తాళం పడింది. అందరూ అయ్యో పాపం అనే పరిస్థితి ఆయనదిప్పుడు. ఏలూరు జిల్లా అధ్యక్షుడి పరిస్థితి అలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న తోట సీతారామలక్ష్మి పరిస్థితి అందుకు భిన్నమేమీ కాదు. ఆమె భీమవరం మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేయటమే కాదు, 6 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యురాలిగా కూడా ఉన్నారు. కానీ ఆమె ఆశించిన స్థానం కూడా జనసేనకు వెళ్లిపోవటంతో నిరాశే ఎదురైంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవాడే అయినా జిల్లాల విభజన తరువాత తూర్పు గోదావరి జిల్లాకు అధ్యక్షుడైన మాజీ ఎక్సైజ్ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ది కూడా ఇదే రకం విషాదం. ఆయన ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఉన్న కొవ్వూరు నియోజకవర్గానికి టికెట్ ఆశించారు. ఒకసారి తిరువూరులో, ఇంకోసారి కొవ్వూరులో గెలిచిన చరిత్ర ఆయనదే. ఇప్పుడు మళ్లీ కొవ్వూరు టికెట్ తనకే వస్తుందనుకున్నారు. ఎంతైనా జిల్లా అధ్యక్షుడు కదా. పైగా ఇది జనసేనకో బీజేపీకో ఇచ్చిన టికెట్ కాదు కాబట్టి ఆయన ఆశించటం సహజం. అయినా సరే 2014లో గోపాలపురంలో గెలిచిన ముప్పిడి వెంకటేశ్వరరావును తెచ్చి బరిలో దించుతున్నారు. దీంతో పార్టీకి రాజీనామా చేయాలన్నంత కోపంలో ఉన్నారు జవహర్. అదే సమయంలో జనసేన అధ్యక్షుల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులుగా ఉన్న కొటికలపూడి గోవిందరావుకు సైతం ఎక్కడా సీటు దక్కలేదు. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న రెడ్డి అప్పలనాయుడు కూడా ఏలూరు సీటు ఆశించి భంగపడ్డారు. ఇలా మొత్తానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, జనసేన రథసారథులకు ఎక్కడా పోటీ చేసేందుకు అవకాశం దక్కలేదు.